అంటే అందుకు 2 సార్లు గెలుస్తున్నాము. ఈరోజు ప్రజలుగానే ఉంటున్నాము, ప్రజల కోసమే తిరుగుతా ఉన్నాము. ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా మేము ఉంటా ఉన్నాము. కాబట్టి మాతో పోటీ చేయాలంటే వాళ్ళకి భయము. కాబట్టి సోషల్ మీడియా ఉంది, పిచ్చిగాత కాస్తారు, కొత్త మీడియాని ఉపయోగిస్తారు. కాబట్టి అటు ఇటు కన్ఫ్యూజ్ చేయాలని ఈ తెలుగుదేశం కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళంతా కూడా ప్రయత్నాలు. కాబట్టి ఎంపీ లేదు, ఏమీ లేదు. రామగిరి ప్రతాప్ కుమార్ రెడ్డి నిన్న కూడా మీటింగ్ జరిగింది. బిఎంఆర్ అదేవిధంగా కొండ గణేష్ బాబు నన్ను కూర్చోబెట్టి రామగిరి ప్రతాప్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం కావలి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. మంచి మెజార్టీ గెలవబోతున్నాడు. కాబట్టి మీ అందరి సహకారం కూడా ప్రతాప్ రెడ్డికి ఇచ్చి అత్యధిక మెజార్టీతోటి కావలి నియోజకవర్గాన్ని గెలిపించుకొచ్చి జగనానికి అందించాల్సిన బాధ్యత ఒక పెద్దన్న పాత్ర బిఎంఆర్కి అప్పచెప్పడం జరిగింది. తప్పకుండా కొండేవు అనిల్ బాబు అదేవిధంగా బిఎంఆర్ అదేవిధంగా మాతో పాటు ఉన్న మా నాయకులు అందరం కూడా తప్పకుండా బాగా పనిచేస్తారు. మంచి మెజార్టీ తోటి 50,000 తగ్గకుండా తప్పకుండా జగనానికి అప్పచెప్తామని తెలియజేస్తారు. బాలకృష్ణారెడ్డి నగర్ గతంలో ఏ విధంగా ఉంది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఉంది, ఈరోజు మీడియా సోదరులంతా కూడా చూస్తున్నారు. ఈరోజు చక్కటి డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రోడ్స్ కూడా గ్రావెల్ తోటి లెవలింగ్ చేయించి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని రోడ్స్ ఆల్రెడీ కాంక్రీట్ రోడ్స్ కూడా వేసేయడం జరిగింది. దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది కాక ఈరోజు ఇందిరమ్మ కాలనీ కావచ్చు, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన 6,000 హౌసెస్ కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి ఒక రిపోర్టు డిపిఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మీదట దాదాపు ఇక్కడ ఉన్న రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా కంప్లీట్ చేసేదానికి, అదేవిధంగా గతంలో ఆగిపోయిన హౌసెస్ కూడా కొన్ని కంప్లీట్ చేసేదానికి 80 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయబోతా ఉన్నాడు. అవి తప్పకుండా ఈ రోజు కాకపోయినా ఆల్రెడీ సైన్ పెట్టున్నాడు. కాబట్టి రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వర్క్స్ కంప్లీట్ చేస్తాం. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం, మోసం చేసే వ్యక్తుల్ని నమ్మొద్దు. ఈరోజు ఏ విధంగా డ్రైన్స్ అన్ని చేసామో, కాంక్రీట్ రోడ్ చేసామో తప్పకుండా ఇక్కడ ఇబ్బంది కాకుండా చేసామో, అదేవిధంగా రాబోయే రోజు 80 కోట్లతోటి ఇక్కడ సుందరంగా వెంగళరావు నగర్ గతంలో రాజశేఖర రెడ్డి గారు రోడ్ చేసి ఏ విధంగా చేయించాడో అదేవిధంగా ఇక్కడ కూడా తప్పకుండా అభివృద్ధి అనేది చేయించే బాధ్యత మేము తీసుకొని చేయిస్తామని కూడా తెలియజేస్తాం.